అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకున్న అంశం ఏంటంటే 6వ తరగతి తెలుగులో 7వ పాఠ్యాంశమైన మమకారం అనే పాఠ్యాంశానికి సంబంధించిన టోటల్ నోట్స్ని చూద్దాం. మొదటి ప్రశ్న, అత్త, మామ, పిన్ని, బాబాయి, బావ, బావమరిది ఇలా మీకు తెలిసిన బంధువాచక పదాలు 10 రాయండి. తర్వాత నెక్స్ట్, సత్యం కుటుంబాన్ని చూసి రచయితకు మమకారం ఎందుకు కలిగింది? జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. అర్థమవుతుందా? ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ 3వ ప్రశ్న, భాష విషయంలో రచయిత అభిప్రాయాలను వివరించండి. మళ్ళీ చెప్తున్నా అనుకోద్దన్నాను. అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ 4వ ప్రశ్న, ఇంగ్లీష్ భాష మనకు అవసరమే, అంతవరకే దాన్ని వాడుకుంటాం. మన భాషని సంస్కృతిని ఎందుకు వదిలేసుకుంటాం? దీనిపై మీ అభిప్రాయాలను రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. మళ్ళీ చెప్తున్నా అనుకోద్దన్నాను. అక్షరాలు నాకు క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ భాషాంశాలు. 1వ ఆ, క్రింది సూచనల ఆధారంగా కారంతో అంతమయ్యే పదాలు రాయండి. ఈ పాఠం పేరు మమకారం. ఎదుటివారికి మేలు చేయడం ఉపకారం, ఎదుటివారిని గేలి చేయడం వెటకారం, దట్టమైన చీకటి అంధకారం, గర్వం అహంభావం అహంకారం. తర్వాత క్రింది వాక్యాలలో సమానార్థక పదాలు ఉన్నాయి, గుర్తించి గీత గీయండి. బుడతాడు అంటే పిల్లవాడు, ఇట్లా రాసుకోమని సపరేట్ రాసుకో. నెక్స్ట్, తేట తెల్లం అంటే స్పష్టమైనది, శైలి అంటే పద్ధతి. తర్వాత నెక్స్ట్ 2వ, క్రింది వ్యతిరేక పదాలను జతపరచండి. పండితుడు అంటే పామరుడు, సరసం అంటే విరసం, అదృష్టం అంటే దురదృష్టం. తర్వాత 1వ ఊ, క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి. ఆశ్చర్యం అంటే అచ్చరువు, భయం అంటే భయం, శ్రీ అంటే ఇంటి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ధన్యవాదాలు.